తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మంది నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలకు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ధర్మ సందేహాలు వాటి నివృత్తిలో భాగంగా మరొక ప్రశ్న అండి, ప్రేక్షకులు ప్రధానంగా అడిగింది. పాద నమస్కారం అసలు ఏ విధంగా చేయాలి? పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు, ఇంట్లో పెద్దలకి ముఖ్యంగా తల్లిదండ్రులకే కావచ్చు, గురువుల్ని సందర్శించేటప్పుడు వారికి పాద నమస్కారం చేస్తూ ఉంటాము, దేవాలయాలకు వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాం. ఇలా అసలు పాద నమస్కారం అనేది ఏ విధంగా చేయాలి? దీనికంటూ ఒక నియమం ఉందా? పురుషులు స్త్రీలు ఇలా కూడా విభజించబడి ఉందా? వీటి గురించి వివరించండి. మనకు శాస్త్ర ప్రకారము యోగాలు అనేటువంటి ప్రతి మానవుడికి అందాలమ్మ. పూర్వకాలంలో దీనికి సంబంధించినటువంటి మినిమం నాలెడ్జ్ ప్రతి కుల మత విచక్షణ లేకుండా ప్రతి కుటుంబంలో అందరికీ తెలిసి ఉండేది. కాబట్టి చిన్నప్పటి నుంచే పాటించేవాళ్ళు, కాబట్టి అందరికీ మంచి జరిగింది. ఎందుకంటే పాద నమస్కారం చేయడం ద్వారా గురుబలం పెరుగుతుంది. నవగ్రహాల్లో అత్యంత శుభప్రదుడు గురువు. ఈ గురువు విద్యకి కారకుడు, సంతానానికి కారకుడు, కీర్తి ప్రతిష్టలకి కారకుడు, ధనానికి కారకుడు, పనులలో అనుకూలతకి కారకుడు. కాబట్టి ఈ 5 మనకు లభించాలంటే పెద్దలకి పాద నమస్కారం చేస్తే చాలు, ఈ 5 మన చేతికి వస్తాయి. మనం అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటాం. మీరు నార్త్ సైడ్ చూడండి, మనం చేసినట్టుగా పూజాది కార్యక్రమాలు వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే మన కర్మభూమి ఇది. కాబట్టి ఖచ్చితంగా మనం పూజలు, వ్రతాలు, నోములు నోర్చుకుంటేనే మనకు ఫలితాలు. అది సంబంధించినటువంటిది యోగ భూమి. అక్కడ జన్మిస్తేనే యోగం. కాబట్టి వాళ్ళు ఎక్కువగా మీరు గమనిస్తే నార్త్ సైడ్ వాళ్ళు ఎంత శత్రువు ఇంటికి వచ్చినా, అతి బీదవాడు బయట కనబడ్డా, కారులో పోతున్న వాడైనా వెళ్ళి దిగి నమస్కారం చేస్తాడు. వాళ్ళ ఆచారం అది. కానీ ఆ నమస్కారం చేసే విధానంలో వాళ్ళు శాస్త్రీయంగా పాటిస్తారు. మన వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనకు ప్రధానంగా అనేక మంది సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాళ్ళ సంబంధించిన వివాహాది శుభకార్యాల్లో పిల్లలు పాపం పెద్దలు ఎవరు వచ్చినా వాళ్ళకి నమస్కారం చేస్తుంటారు. చూస్తున్నాం ఆ రీల్స్ చూస్తున్నప్పుడు, వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడ నమస్కారం చేసే పద్ధతి మాత్రం కరెక్ట్గా ఉండట్లేదు. వీటన్నిటికీ పెద్దవాళ్ళు చెప్పుకోలేకపోవడం ఒకటి. తర్వాత రెండవది ప్రసార మాధ్యమాలు, సీరియల్స్, సినిమాలు. ఇప్పుడు మామూలుగా ఫంక్షన్ అన్నప్పుడు అందరినీ చూపిస్తారు. ఆ సీరియల్స్లలో నమస్కారం చేసేటప్పుడు జూమ్ పెట్టి చూపిస్తారు. జూమ్లో చూడగానే ఆ పాదాలని ఇలా డైరెక్ట్గా నమస్కారం చేసుకుంటారు. అంటే డైరెక్ట్గా నమస్కారం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటేనమ్మా, తప్పు ఎక్కడ చేస్తున్నామంటే మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలికి తగులుతుంది, మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి తగులుతుంది. ఇలా డైరెక్ట్గా చేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల అపసవ్య దిశలో మనకు జరుగుతుంది. ఈ సినిమాల్లో జూమింగ్ చేయడం వల్ల వాళ్ళు నమస్కారం చేసేది రైటర్స్ చెప్పరేమో, డైరెక్టర్స్ సరిగ్గా చెప్పరేమో, కానీ అదే నిజం అనుకుని సామాన్య ప్రజానికం కూడా ఇప్పుడు అట్లాగే చేస్తున్నారు. ఇది తప్పు అక్కడ జరుగుతుంది. మనకు సరైనటువంటి విధానం ఏంటంటే మన ఎడమ చేయి వాళ్ళ కుడి కాలుకి, మన కుడి చేయి వాళ్ళ కుడి కాలుకి, ఎప్పుడు కూడా కుడి చేయి పైన ఉండాలి. అలా వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి మనం కంటికత్తుకోవాలి. ఆశీర్వచనం అలా తీసుకుంటే ప్రత్యక్ష దైవం అన్నమాట. దేవతలు ఎవరంటే పెద్దవాళ్ళు. వాళ్ళు అనగా మన కుటుంబంలో పెద్దలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వయసులో పెద్ద కావచ్చు, జ్ఞానంలో పెద్ద కావచ్చు, వృత్తిలో పెద్ద కావచ్చు, ఇలా ఏదైనా కానీ. అయితే ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా నమస్కారం చేయకూడదని కొంతమంది చెప్తుంటారు, పాదాలు తాకూడదండి అని అంటారు. కొంతమందికి మాత్రం మినహాయింపు. వాస్తవమే. ఎవరికి పాదాలు తాకకూడదంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు, వేదము చదువుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఉపాసన పరులు. పాదుకాంత దీక్ష అంటారు. శ్రీ విద్య ఉపాసనకి మించినటువంటిది పాదుకాంత దీక్ష. వీళ్ళు ఎవ్వరు ఏ మంత్రమైనా కానీ ఇవ్వగలిగే అర్హత ఉన్నవాళ్ళు. ఎవరి దగ్గర పడితే వాళ్ళని గురువు గారులు అనుకుని ఈ మధ్య చాలా మంది మంత్రాలు ఉపదేశం తీసుకుంటున్నారు. కానీ మంత్ర దీక్ష ఇవ్వదలిచినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే పాదుకాంత దీక్ష ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎవరికైనా మంత్ర దీక్ష ఇస్తారు.
మిగతా వాళ్ళకి అర్హత లేదు ఉండదండి. శాస్త్రం ఆహా. ప్రకారం. ఉమ్. కాబట్టి వీక్షించే సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎవరు పడితే వాళ్ళ దగ్గర మంత్రదీక్ష కాకుండా పాదుకాంత దీక్ష ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి, ఆ మంత్రం ఫలిస్తుందని చెప్పవచ్చు. ఉమ్. ఈ విధంగా పాద నమస్కారం ఆ విధంగా చేసుకోవాలండి. చేస్తే మంచిది. ఆ. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా దేవతా విగ్రహాలని ప్రధానంగా తాకకూడదు. ముఖ్యంగా ముట్టుకోకూడదండి. మూల విగ్రహాలని ఆ. పాదాలకి చేయకూడదు. ఉమ్. ఆ విగ్రహాల దగ్గర ఆ విధంగా మళ్ళీ ఆ, చెప్పిన విధంగా ఇక్కడ కూడా ఇదే నమస్కారం విధంగా. చేసుకోవచ్చు. ఉమ్. సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు సాష్టాంగ చేయొచ్చు. ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళు కూడా సాష్టాంగ నమస్కారం ఆ. చేస్తున్నారు. కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదండి. కేవలం మనం అర్ధ మోకాళ్ళ నమస్కారం మీద మోకాళ్ళ మీద వరకు మాత్రమే ఉండి నమస్కారం చేసుకుంటే ఉమ్. అదే ఆడవాళ్ళకి చెప్పబడినటువంటి నమస్కార పద్ధతి అని చెప్పవచ్చు. ఉమ్. ఈ విధంగా పాటించాలి అందరూ, పాటించాలి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఎవరైనా కానీ అమ్మా, ఎవరైనా కానీ ఈ విధమైనటువంటి విధానాన్ని పాటిస్తేనే, ఉమ్. ఎందుకంటే దీనికి ప్రత్యక్షమైనటువంటి అనుభవం నా ఉదాహరణే. ఉమ్. ఎందుకనంటే నేను డిగ్రీ చదువుతున్న రోజులప్పుడు ఉమ్. మా ఇంటికి ఒక పెద్ద ముసలాయన వచ్చారు. వాళ్ళకి పాద నమస్కారం చేసుకున్నాను. ఆయనకు తెలుసు నేను డిగ్రీ చదువుతున్నానని. ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సిద్ధిరస్తు అని చెప్పి దీవిచ్చాడు. ఉమ్. నిజంగానే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అంటే అవునండి. అప్పట్లో డిగ్రీ 67% అట్లా వచ్చింది. బా. అంటే ఎందుకు చెప్తున్నా, కష్టపడ్డాం. ఉమ్. అంటే అట్లా ఆ సంబంధించినటువంటి పెద్దల ఆశీర్వచనం అలా ఫలిస్తుందమ్మా. ఉమ్. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఉమ్. అంటే ఆశీర్వచనం ఉంటే చాలు, ఇక చదవకపోయినా పేపర్లలో మార్కులని తారుమారైతే అని కాదు అక్కడ. దాని అర్థం అట్లా కూడా మన వాళ్ళు అంటుంటారు. ఉమ్. పెద్దల ఆశీర్వచనం ఉండాలి. మాట చెల్లుబాటు అవుతుంది, ఉమ్. దేవతలు ఆశీర్వదించినట్టే అని అందులో అర్థం అమ్మా. మొత్తంగా నమస్కారం ఏ విధంగా చెయ్యాలి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.